జరిగింది శంకర్ బాబు. నేను వెస్ట్ బిజినెస్ టేకప్ చేసి పార్ట్ టైంగా తీసుకున్నా. బట్ నాకు అది హార్ట్ఫుల్గా ఇష్టం కొద్దీ చేస్తున్నా నేను. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే స్టార్ లెవెల్లో ఉన్నా. నెక్స్ట్ మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో నేను కొంత క్వశ్చనింగ్ ఉంటుందండి, ప్రతి ఒక్కరు మెసేజ్ కానీ లేకపోతే ఆడియో రూపంలో కానీ కొంత రిప్లై ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ నేనేదో టీచర్ మీకు ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాలేదు. అందరం కలిసి డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్దాం. సో మీరు అందరూ కూడా దీంట్లో యాక్టివ్గా పాల్గొంటారని ఆశిస్తున్నా. సో వెల్కమ్ లీడర్స్ ఎవ్రీవన్. సో నా ఫస్ట్ ఏంటిదంటే క్వశ్చనే, వాట్ ఈజ్ సక్సెస్? మీరు మెసేజ్ చేయొచ్చు, లేదంటే మాట్లాడవచ్చు. కాకపోతే 1 by 1 మాట్లాడండి. వాట్ ఈజ్ సక్సెస్? విజయం అంటే ఏంటి? మనం సక్సెస్ అయినామని ఎప్పుడు సార్? గుడ్ మార్నింగ్ సార్, శంకర్ బాబు సార్. సక్సెస్ అంటే మనం ఎప్పుడైతే రిలాక్స్ గా ఉంటామో, రిలాక్స్ గా ఉండి అన్ని ఫుల్ఫిల్ అయిపోయి మన రిటైర్మెంట్ లైఫ్ ను ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నామో అదే సక్సెస్ అని నేను అంటున్నాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సక్సెస్ అంటే ఏంటంటే మన రాబోయే తరానికి ఒక ఆధారం లాగా కల్పించడం. మనం ఉన్నా లేకున్నా వాళ్ళు అంటే ఒక ధీమాతం ఉండే విధంగా. అదే నా ఒపీనియన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మనకు అనుకున్న లక్ష్యం ఏదైనా మనం చేయగలిగేదాన్ని సక్సెస్ అనుకోని నాకు ఉద్దేశం సార్. ఇప్పుడు మనకు ఇది లేదు అనే ముచ్చట లేకుండా మనము అన్ని ఉండేటి దాన్ని సక్సెస్ అనుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లేడీస్ అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ సక్సెస్ కి నా వ్యక్తికి ఏం చెప్పేది ఏంటంటే, మనం డెవలప్ అవుతూ మనం ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ మనతో పాటు ఆ నాలెడ్జ్ ని 10 మందికి పంచడం. అంటే మనం ఎటువంటి లైఫ్ అయితే లీడ్ చేస్తున్నామో, ప్రాబ్లమ్స్ లేకుండా, అప్పు లేకుండా, అలాంటి లైఫ్ ని వేరే వాళ్ళకు కూడా ఇవ్వడం, నేర్పించడం, నాలెడ్జ్ ఇవ్వడం ఈ సక్సెస్. థ్యాంక్ యూ సార్. శ్రీకాంత్ సార్ వచ్చింది కొంత ఆన్సర్. శంకర్ బాబు సార్, గుడ్ మార్నింగ్. మేడం 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 సార్, మన సక్సెస్ అంటే ఏంటి అంటే మన లైఫ్ లో అనుకున్న లక్ష్యాలు కానీ ఆశించిన సక్సెస్ ఫలితాలను సాధించేంత వరకు కూడా పోరాడడం సక్సెస్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. 70% వచ్చింది. శంకర్ బాబు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సక్సెస్ అంటే బిజినెస్ కాదు సార్. ఎక్కడైనా ఏ వర్క్ చేసినా దాంట్లో మనము ఏ లోటు లేకుండా, డబ్బుకు పరంగా కానీ ఎలాంటి లోటు లేకుండా, మన ఫ్యామిలీ పరంగా కానీ లోటు లేకుండా ఎప్పుడైతే మనకు సక్సెస్, డబ్బు పరంగా ఏ లోటు లేకుండా ఉంటామో అది సక్సెస్ సార్. అలాగే మన సక్సెస్ లో నిజాయితీ ఉండాలి. మన డబ్బు సంపాదించే దాంట్లో నిజాయితీగా మనం సక్సెస్ గా ఎదిగినప్పుడే దాన్ని కూడా సక్సెస్ అంటారు. అలాగే మన కింది వాళ్ళకు కూడా మనతో పాటు 10 మందికి వాళ్ళకు కూడా ఒక లైఫ్ అనేది లీడ్ చేస్తుంటే 10 మందికి వాళ్ళకి మనము సక్సెస్ అవ్వ, వాళ్ళకి కూడా ఒక వర్క్ ఇట్లా సక్సెస్ అని చెప్పుకుంటూ పోతే దాన్ని కూడా సక్సెస్ అంటారు సార్, నా ఒపీనియన్ అయితే. థ్యాంక్ యూ మేడం. బాగా చెప్పారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా ఒపీనియన్ అంటే ఇప్పుడు అది చేసుకొని ఒక విధానం అంటే 10 మందికి షేర్ చేసుకుంటూ 10 మందిని హెల్ప్ చేసి 10 మందిని ముందడికి తీసుకొచ్చి మనసుగా ముందడికి వచ్చి వాళ్ళను 10 మందిని ముందడికి తీసుకొస్తే మనం ఒక సక్సెస్ చేసినట్టు ఉంటుంది సార్. కింది వాళ్ళైనా మీది వాళ్ళైనా ఒక సక్సెస్ గా మీదంటే మనము కింది వాళ్ళను మీదికి తీసుకొస్తేనే, మనం వచ్చి వాళ్ళని తీసుకొస్తేనే మనం ఒక సక్సెస్ చేసినట్టు అనిపిస్తుంది అని నా అభిప్రాయం సార్. రైట్ సార్. సూపర్. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, సక్సెస్ అంటే పీస్ ఆఫ్ మైండ్ సార్. ఎస్. ఇంకా
ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడతారా లీడర్స్? సో సక్సెస్ అంటే దాని గురించి ఒకసారి చూద్దాం సార్. ఏంటిదంటే సక్సెస్ అంటే దాదాపు అది సక్సెస్ అందరికీ సేమ్ కాదు సార్. సక్సెస్ అనేది అందరికీ సేమ్ కాదు. అది మనిషి అవసరాన్ని బట్టి, మనిషి పరిస్థితులను బట్టి మారుతుంది. ఉదాహరణకు ఒక పేషెంట్ ఉన్నాడు, ఆయన సక్సెస్ కావాలంటే ఏంటి సార్? ఆయన రోగాన్ని తగ్గించుకోవడమే ఆయన సక్సెస్. ఓకే సార్. ఒక 10th క్లాస్ అబ్బాయి ఉన్నాడు, ఆయన సక్సెస్ ఏంటి సార్? ఆయన సక్సెస్ ఏంటంటే 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఎస్ సార్. సో అట్లా ఏంటంటే డబ్బు సంపాదించడమే కాదు, గుర్తింపు పొందడం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, కుటుంబ సౌఖ్యం కావచ్చు, ఆనందం కావచ్చు, తృప్తి కావచ్చు, మనశ్శాంతి కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు సార్. ఇలా ఏదైనా ఒక దాంట్లో మనం అనుకుని దాన్ని నెరవేర్చుకుంటే అది సక్సెస్ అవుతుంది. పర్ఫెక్ట్ దీనికి డెఫినేషన్ ఏంటంటే విజయం అంటే ఒక యోగ్యమైన లక్ష్యాన్ని మనిషి అంచెలంచెలుగా అందుకోవడమే. అంటే సక్సెస్ అనేది ఒకటే సార్ రాదు సార్, అంచెలంచెలుగా కొంత 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 ముందుకెళ్ళిన కొద్దీ మనకు సక్సెస్ వస్తుంది. మనం దీన్ని మన వెస్టేజ్కి కన్వర్ట్ చేసుకుంటే మనం యాజ్ ఎ డియూసిడిగా మంత్లీ 10 lakhs ఎబో తీసుకొని విఎంసీఎం అయినప్పుడు మనం సక్సెస్ అయిన లీడర్ సార్. ఓకే, ఇది మన బిజినెస్ కు. సో ఈ విజయం అనేది ఎట్లుంటుందంటే ఒకటి కాగానే ఇంకో దాని మీద ఖచ్చితంగా మనిషికి ఆశ కలుగుతుంది. కాబట్టి ఇది ఇక్కడ సక్సెస్ అనేది ఒక్క దగ్గర ఆగిపోయేది కాదు, అన్స్టాపబుల్. అంటే ఆగది, కంటిన్యూ అవుతూనే ఉంటది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మధ్యతరగతి కుటుంబం వ్యక్తి. ఆయన మొదటి కళ ఇల్లు కట్టుకోవడం. ఇల్లు కట్టుకున్న తర్వాత ఏమనుకుంటున్నాడంటే ఒక కార్ కొనుక్కోవాలి. నెక్స్ట్ కార్ కొనుక్కున్నాక ఏమనుకుంటున్నాడంటే కొద్దిగా నాకు మనీ ఫ్రీడమ్ వస్తే బాగుండు, నేను పని చేయకుండా డబ్బులు వస్తే బాగుండు అనే ఒక ఆలోచన వస్తుంది. నెక్స్ట్ ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలని. ఇట్లా ఒకటి 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 ఈ ఆశ పెరుగుతూనే ఉంటుంది. ఆయన ప్రతి ఒక్కటి సాధించుకుంటూ ముందుకు వెళ్తుంటాడు. సో సక్సెస్ అనేది ఏంటంటే ఒక దగ్గర ఆగదు, ఇదే సక్సెస్ అనేది చెప్పగలరు. కానీ అది మన వెస్టీజ్ లో మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అది ఏంటంటే విఎంసీఎం కావడమే మన వెస్టీజ్ లో ఉన్నటువంటి సక్సెస్. సో దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి లీడర్స్. తర్వాత మనం గిట విజయం సాధిస్తున్నాం అంటే సాధించినాం అంటే చాలా మంది మనకు సపోర్ట్ చేస్తారు, అన్ని ఏదేదో మాట్లాడతారు మన గురించి గొప్పలు. ఒకవేళ మనం సక్సెస్ అయినప్పటికీ కూడా ఏమవుతుందంటే బయట అందరినీ సంతోష పెట్టడానికి మనం ప్రయత్నించడం అనుకోరి కదా, మనం ఓటమి స్టార్ట్ అయినట్టే మనం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ అందరికి నచ్చాలని రూల్ లేదు, ప్రతి వాళ్ళు అందరినీ మెప్పించి ముందు పోవాలని రూల్ లేదు. మీకంటూ ఒక దారి ఉంటుంది, ఆ దారిని నీతి నిజాయితీగా మీరు కంటిన్యూ చేస్తే ఆ సక్సెస్ వస్తుంది, అది మీతో నిలబడుతుంది. ఓకే లీడర్స్. సో బయట వారి కోసం కాకుండా సక్సెస్ మనది, మనకు సంబంధించిందని అనుకొని అది మనం ఏమనుకుంటున్నామో దానిపైన వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ సక్సెస్ కావాలంటే మనకు ఫీల్డ్, మనం ఏదైతే మన బిజినెస్ ఉందో ఈ ఫీల్డ్ లోకి మనం వెళ్ళినప్పుడు చాలా రకాల అడ్డంకులు ఎదురొస్తాయి. నేను వాటి గురించి ఏదో డిస్కస్ చేయాలనుకుంటున్నా. కొంతమంది లీడర్స్ సార్ డిస్టర్బ్ చేయొద్దు సార్ ప్లీజ్. నేను చెప్పాలనుకునేది మిస్ అవుతుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే లెఫ్ట్ కండి. ఓకే లీడర్స్. సో ఇక్కడ మనం నెక్స్ట్ వెళ్దాం, సబ్జెక్ట్లోకి వెళ్దాం. విజయాన్ని సాధించడంలో వచ్చే అడ్డంకులు. ఒకవేళ మనం సక్సెస్ కావాలంటే మనకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఓకే, నేను ఒక 16 పాయింట్ల గురించి డిస్కస్ చేయబోతున్నా. సో ప్రతిదీ కూడా మనకు దాదాపు ఫీల్డ్లో ఎదురవుతుంది, మన నిజ జీవితంలో కూడా ఇట్లాంటి సమస్యలు వస్తాయి. సో దీని గురించి మనం చిన్నగా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం లీడర్స్. నెక్స్ట్ ఫస్ట్ అడ్డంకి ఏంటంటే అహంకారం. ఒక వ్యక్తికి అహంకారం ఉన్నట్టయితే ఆ వ్యక్తి ముందుకు ఎదగలేడండి. అది ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా వెస్టీజ్లో ఏంటంటే మనం కొంత అహంకారం ప్రదర్శించినా కానీ మన టీం మొత్తం కూడా కొలాప్స్ అవుతుంది. ఓకే, ఎందుకంటే మనల్ని నమ్మి వాళ్ళు వస్తారు, మనం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినప్పుడు కానీ లేకపోతే వాళ్ళకి హట్ అయ్యే విధంగా మన ప్రవర్తన ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు హట్ అయ్యి ఈ బిజినెస్ నుంచి మీకు దూరం అయ్యే అవకాశం ఉంది. సో ఎక్కడ కూడా మీ అహంకారం అనేది బయటపడకుండా, మీకు అహంకారం ఎక్కడ ఉండాలంటే మీ ఇంటి బెడ్రూమ్ లోనే ఉండాలి, అది బయటకు కూడా రావద్దు. బయటకు వచ్చిందంటే ఏమైందంటే ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి, అక్కడి నుంచి మీ ఫీల్డ్కి పోతే అక్కడ కూడా ఎదురవుతాయి. సో అది ఆ అహంకారం మనకు రావద్దు.
ఇది రాకుండా చూసుకోండి. ఎందుకంటే మనం లెవెల్స్ రీచ్ అయిన కొద్దీ ఎంత ఒదిగి ఉంటే అంత ముందుకెళ్తాం. సో ఇక్కడ నేను నేను రాగానే అంటే ఒక నెల 2 నెలల్లో నేను డైరెక్టర్ అయినా, వాళ్ళు ఎప్పుడో వచ్చిర్రు, నాకంటే ముందే వచ్చిర్రు, వాళ్ళు డైరెక్టర్ కాలే, ఇట్లాంటి ఫీలింగ్స్ కూడా వస్తుంటాయి. మళ్ళీ ఏంటంటే చిన్న పెద్ద సరే, మనం బిజినెస్ లో మనకు నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ కొంతమందికి మనం వయసుకు గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది, కొంతమందికి వాళ్ళ హోదాకు కూడా గౌరవించాల్సి ఉంటుంది. సో ఇట్లాంటిది మనం వాళ్ళ దగ్గర ప్రదర్శించదు లీడర్స్. ఇక్కడ ఏంటంటే ఇది అన్నిటికంటే పెద్ద శత్రువు ఇది మనకు. ఒక్కసారి అహంకారం అంటే ఈగో వచ్చింది అనుకోరి, ఇది చెప్పి మీరు గో బ్యాక్, వెనకకి వెళ్ళిపోయినట్టే ఈగో వచ్చిందంటే. సో ఇది మన శరీరంలోకి రాకుండా మన మైండ్ను ఎప్పుడు కూడా పాజిటివ్ వేలో మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది లీడర్స్. సో నెక్స్ట్ పాయింట్ డిస్కస్ చేద్దాం లీడర్స్. సెకండ్, ఓటమి లేదా, ఇక్కడ ఇట్లా ఆబ్లిక్ వాడాలి, అది వాడనట్టుంది. ఓటమి లేదా విజయం గురించి భయం, ఆత్మగౌరవం లేకపోవడం. సో ఓటమి విజయం. సో మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, మనము మన అప్లైన్ చూసి రావడం జరుగుతుంది చాలా మంది. సో అప్లైన్ ఉన్నా లేకపోయినా నేను ఖచ్చితంగా విజయం సాధిస్తా అనే ఒక బలమైన నమ్మకంతో రావాలి. వచ్చినాక మనం ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు సమస్యలు ఎదురైతుంటే ఏమైందంటే, అసలు నేను ఈ బిజినెస్ సక్సెస్ అవుతానా, నాతో అవుతుందా ఈ బిజినెస్ అండ్ డౌట్స్ చాలా వస్తుంటాయి. బట్ అవన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే తుంగలో దొక్కేయాల్సిందే. మనం విజయం గురించి ఆలోచించాలి. నాకు ఇంకొక 1 year అయినా సరే నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతా, నేను ఇంకా ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా, నాకు ఇంకా బలమైన టీం రాలేదు, అట్లనే నేను నిలబడతా అని అనుకొని మనం ధైర్యంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు. ఈ భయాన్ని వదిలిపెట్టండి. నెక్స్ట్, ఆత్మగౌరవం లేకపోవడం. ఈ పాయింట్ మనం లాస్ట్ జూమ్ లో కూడా డిస్కస్ చేసినాం. ఏంటంటే బయట వాళ్ళకి మనం ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మనం తక్కువ అని అనుకోవద్దు అక్కడ. ఎందుకంటే వాళ్ళ వెస్టీజ్ గురించి ఏం తెలియదు లీడర్స్, మనకే తెలుసు. ఎందుకంటే మనం మీటింగ్లు అటెండ్ అయినాం, ట్రైనింగ్లు అటెండ్ అయినాం, ఇంకా చాలా రకాల వీడియోస్ చూస్తున్నాం, బుక్స్ చదువుతున్నారు చాలా మంది లీడర్స్. కాబట్టి మనమే గొప్ప అక్కడికి వెళ్ళినప్పుడు. కాకపోతే ఆ గొప్ప అలా కనిపించద్దు. ఆడ అహంకారంగా మాట్లాడకుండా మనం తగ్గి మాట్లాడి ఆ వ్యక్తిని మన వైపు ఆకర్షించే రకంగా ఉండాలి. కాకపోతే ఆ వెళ్ళిన వ్యక్తి కానిస్టేబుల్, టీచర్, లేకపోతే ఎవరో ఎంప్లాయ్ అనుకోండి, అక్కడ తగ్గి మాట్లాడాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ విషయంలో మనం ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వడమే, మరి సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు మాత్రం కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. ఓకే లీడర్స్. నెక్స్ట్, థర్డ్, ఏదైనా ఒక పని మొదలుపెట్టేటప్పుడు ఒక ప్రణాళిక అంటూ ఉండాలి. ఉదాహరణకు ఒక ఇల్లు కడదాం అనుకుంటాం, అప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ మన దగ్గర దానికి సరిపడా ప్లేస్ ఉందా, డబ్బులు ఉన్నాయా, ఇట్లా తర్వాత దానికి ఏంది ప్లానింగ్ చేయడం, దానికి కావాల్సిన మెటీరియల్ సమకూర్చుకోవడం, ఇట్లా ఒక ప్రణాళిక ఉంటుంది ఒక ఇల్లు కడుతున్నాం అంటే. ఒకవేళ లేకుండా ఫస్టే గోడలు కడదాం, ఏంది కింద ఏమంటారు పునాది తీయకుండా సరిపోతుంది అనుకుంటే ఆ ఇల్లు నిలబడదు. అట్లా మనకు కూడా ఏంటంటే ఒక ప్రణాళిక అవసరం లీడర్స్. ఇక్కడ మనం బిజినెస్ సక్సెస్ కావాలంటే రోజు మీకు దాదాపు ఇప్పుడు అందరు లీడర్లు యాక్టివ్ అవుతారు చాలా మంది. మీ అందరు కూడా ఒక ప్రణాళిక కరెక్ట్ రెడీ చేసుకోండి. ప్రణాళిక లేకపోతే మనం ఏమవుతుంది అంటే అది గాలిలో పెట్టిన దీపం అవుతుంది, ఎటు గాలి అటే ఊగుతుంది, ఒకవేళ ఆరిపోయినా ఆరిపోతుంది. ఓకే లీడర్స్. సో అట్లాంటి పరిస్థితి రాకుండా ఒక ప్లాన్ ప్రకారం మనం ముందుకెళ్దాం. రైట్. లక్ష్యాలు, నిర్దిష్టమైన లక్ష్యాలు లేకపోవడం అంటే గోల్స్. మనం ఒక గోల్ పెట్టుకున్నాం, ఉదాహరణకి ఇది జూలై, ఈ నెల అయిపోయే వరకు ఏమైదాం. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే నేను ఫాస్ట్ 8% అవుతూ నా కింద ఒక ముగ్గురిని చేయాలి అని అట్లా ఒక గోల్ పెట్టుకున్నట్టయితే సాధ్యమవుతుంది. కానీ నేను ఇదే నెలలో డైరెక్టర్ అవుతా అంటే ఇక అది దాదాపు చాలా మందితో సాధ్యమైంది, మనతో కూడా అవుతుంది. కాకపోతే దానికి కొంత టైం ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఒకటేసారి స్టార్ అయితే అంటే మాత్రం సాధ్యం కాదు. అంటే మన గోల్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు మనం చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటూ వర్క్ చేయాల్సిందే. మన గోల్స్ అనేటి గిట పెద్దగా ఉంటే ఆ పెద్దదాన్ని సాధించలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే నెల, 2 నెలలు, 3 నెలలు ఇట్లా ఈ గ్యాప్ లో ఒక గోల్, అట్లా గోల్స్ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ గోల్స్ సెట్ చేసుకుంటేనే మనము ఈజీగా ముందుకెళ్తాం. ఒకవేళ గోల్ లేకుంటే కూడా కష్టమే. ఎందుకంటే నువ్వు ఎందుకోసం చేస్తున్నావు అని నాకు క్లారిటీ లేదు కదా. క్లారిటీ లేనప్పుడు మనం ఏదైనా ఏం చేస్తున్నాం? ఖచ్చితంగా ఒక గోల్ ఉండాలి. కొత్తగా వచ్చిన వ్యక్తి ఫాస్ట్ 8% ప్లస్ ముగ్గురు చేయడం, ఒక 8% ఉన్న వ్యక్తి నేను డైరెక్టర్ అవుతా అని, ఇట్లా కొన్ని ఎవరికి నచ్చింది వాళ్ళు చిన్న గోల్ పెట్టుకోవాల్సిందే.
కనీసం నెలకు 500 పీవీ నాకు పెరుగుతుంది అనే గోల్ ఉన్న పెట్టుకోండి. ఓకే లీడర్స్, మీరు గోల్ లేకుండా పనిచేస్తే అది ఫలితం రాదండి, సక్సెస్ కాలేరు. నెక్స్ట్, జీవితంలో మార్పులు 5వ పాయింట్. సో ఇక్కడ మనం బిజినెస్ లోకి వచ్చినాక చాలా మార్పులు గమనిస్తాం. మనం ఒక లీడర్ గా తయారవుతున్నప్పుడు మనకు తెలియకుండానే మనలో చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పులన్నింటినీ మనం అంగీకరించాలి. ఏంటిదంటే ఉదాహరణకు రోజు జూమ్ ఉంటుంది 8 o'clock, రోజు చూడాలి నా జూమ్ అంటారు. చెప్పింది చెప్తున్నారు అనేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. చెప్పింది చెప్పడం కాదు లీడర్స్, ఈ రోజు చెప్పింది రేపు ఖచ్చితంగా ఇదే నేను రేపు ఈ జూమ్ చేస్తే రేపు ఇట్నే మాట్లాడడానికి గ్యారంటీ లేదు. ఏదో కొత్త పాయింట్ యాడ్ కావచ్చు, లేకపోతే మర్చిపోవచ్చు, ఏదో ఒకటి జరగచ్చు. కాకపోతే కంటిన్యూ సేమ్ ఉండదు ఎప్పుడు కూడా. సో ఏంటంటే ప్రతి మార్పు మనం అంగీకరించాల్సిందే, అలవాటు పడాల్సిందే. ఒకవేళ మనం ఇటు అలవాటు పడకపోతే ఇక్కడ ఉండలేము. సో ఆ జీవితంలో మార్పులను మనం అంగీకరించాలి, ముందుకు వెళ్ళాలి. ఓకే లీడర్స్, ఎందుకంటే ఇక్కడ వైట్ షర్ట్ వేసుకొని బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఈ టైల్ కట్టుకొని తిరిగి కూడా ఏంది అని గిట్ట మనం అనుకున్నట్టయితే మన సక్సెస్ ఈయనే ఆగిపోతుంది. ఓకే లీడర్స్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాయిదా వేయడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఈ రోజు మనకు ఒక వ్యక్తి టైం ఇచ్చిండు, ఆయనకు మనం ప్లాన్ చెప్పాలి. ఇంకో దిక్కు మనకు ఒక ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ పోయొచ్చినాక పోదామని అనుకొని వెళ్ళినాం అనుకున్నాం. ఒక విషయం, ఒక చిన్న డిస్కషన్. సో ఫంక్షన్కి వెళ్ళినాం, అక్కడనే లేట్ అయిపోయింది, ఈ ప్లాన్ క్యాన్సిల్ అయింది. ఈరోజు ఎవరి వల్ల అయింది? మన వల్ల అయింది. ఆ వ్యక్తి మళ్ళీ రోజు మనకు కరెక్ట్ టైం ఇస్తాడా అండి? ప్లీజ్ రిప్లై ఇవ్వండి, మెసేజ్ పెట్టవచ్చు. నా వాయిస్ ఓకే మేడం, ఇవ్వరు. సో ఏంటంటే ఇక్కడ వాయిదా వేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఏదన్నా మనకు అవకాశం వచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని ఈ రోజే కంప్లీట్ చేయాలి. ఈ రోజు వచ్చిన అవకాశం అంటే ఈరోజు కంప్లీట్ చేయాల్సిందే. ఎందుకంటే అట్లా మేము అది ఫీల్డ్ పోయినప్పుడు మాకు అనుభవం ఉంది కాబట్టి ఆ విషయం గురించి మాట్లాడగలుగుతున్నాం. సో నేను కూడా వాయిదా వేసినప్పుడు ఏమవుతుందంటే అది వెనుకపోతుంది, ఆ పరిస్థితి వెనుకపోతుంది నా సక్సెస్ అనేది. సో ఆ వాయిదా వేయడం అనేది మానేయాల్సిన అవసరం ఉంది, నేను మీరు అందరం. ఓకే, నెక్స్ట్ 7వది ఏంటంటే కుటుంబ బాధ్యతలు. పెళ్లి కానులకు కూడా కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, పెళ్లి అయిన వాళ్ళకు కూడా కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. సో ఆ కుటుంబ బాధ్యతలు అనేటివి కామన్. సార్ ఎనీ ప్రాబ్లం? ఓకే, కుటుంబ బాధ్యతలు అనేటివి కామన్ లీడర్స్. ఒకవేళ కుటుంబం లేకపోతే మనం లేం. కాబట్టి కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మనం ప్రతిరోజు వెస్టీలో వర్క్ చేయాల్సిందే. నాకు ఇలా ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అని చూస్తుంటే ఏమైపోతుందంటే మన సక్సెస్ వెనుకపోతుంది. ఓకేనా లీడర్స్? సో ఆ వెనుకపోవద్దు అంటే ఏం చేయాలి? రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కుటుంబ బాధ్యతలు లేకుండా ఉంటామంటే మనకు గుర్తింపు ఉండదు సమాజంలో. ఓకేనా? ఎందుకంటే వీడు ఒక్కడు ఒంటరిగా తిరుగుతున్న పిచ్చి రేసింగ్ కావచ్చు అనుకుంటాం. కుటుంబానికి మనకు రిలేషన్షిప్ అనేది ఉంది కాబట్టి దాన్ని అదే విధంగా కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి లీడర్స్. నెక్స్ట్ 8th పాయింట్ వచ్చేసి ఆర్థిక భద్రతకు సంబంధించిన సమస్యలు. ఆర్థిక భద్రత ఏంటంటే మనకు వెస్టీజ్ స్టార్ట్ చేయగానే చాలా మంది ఏమనుకుంటారంటే మనం ఇలా చేస్తున్నా రేపు నాకు వచ్చే నెల ఖచ్చితంగా 5,000 10,000 వస్తుందని అనుకుంటాం. అది నిజం కాదు, అది సాధ్యం కూడా కాదు. ఎంతమందికి సాధ్యం అది? సారీ, ఓకే లీడర్స్, డిస్టర్బ్ చేయకండి. ఓకే, ఆర్థిక భద్రతకు సంబంధించిన సమస్యలు అంటే మనకు ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు దానిపైన కూడా సమస్యలు రావచ్చు. ఇంకొకటి ఏంటంటే వెస్టీజ్లో ముఖ్యంగా ఇది చాలా ఎదురవుతుంటది. మనం కొత్తగా వస్తాం, జాయిన్ అవుతాం, ప్రోడక్ట్ కొంటుంటాం, వాడుతుంటాం, నెల గడుస్తుంది. మనం ఒక్కలమే జాయిన్ అయ్యి మనం 100 PV వేస్తే మనకు వచ్చేది 90 రూపీస్.
అబ్బా నేను చేయనవి 3,000 ఖర్చు పెడితే నాకు ఏమో ఇవే వచ్చినాయి, 100 రూపాయలు కూడా రాలేవు అని ఫీల్ అవుతారు. సో అది కాదు, మన వెస్టీజ్ మనకి ఏంటంటే జీవితాంతం ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. కాకపోతే దానికి మనం 1 నుంచి 5 సంవత్సరాలు మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ మనం ఒక 5 సంవత్సరాలు నిలబడి పనిచేసినట్టయితేనే మనకు ఆర్థిక భద్రత కలుగుతుంది. సో ఈ ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు కూడా మీరు వెనకడుగు వేయొద్దు. ఆ సమస్యను కూడా దానికి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్యలు ఈ ప్రపంచంలో ఎక్కడ లేవు లీడర్స్. సో ఏంటంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. కాకపోతే అది మనకు తోయడం కావచ్చు, మనకు వేరే వాళ్ళ ద్వారా సలహా రావడం లేట్ కావచ్చు. కాకపోతే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ఎందుకంటే మన మేధస్సు అంత ముందుకు వెళ్ళిపోయింది స్పీడ్గా. సో ఈ సమస్యను కూడా మనం అధిగమించవచ్చు. కాకపోతే స్థిరంగా మనం నిలబడి దీనిపైన కొద్దిగా దృష్టి పెట్టి పనిచేయాల్సిందే. నెక్స్ట్ 9th పాయింట్, దేని మీద దృష్టి కేంద్రీకరించలేకపోవడం, అవకతవకగా పనిచేయడం. ఓకే, ఇప్పుడు సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా మన మైండ్ అంతా సమస్య వైపే పోతుంది. సో అట్లాంటప్పుడు మనం బిజినెస్ పైన ఫోకస్ చేయలేం. ఇది ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది. ఇది నాకు ఎదురైంది, మీకు కూడా ఎదురవుతుంది. ఎదురైనప్పుడు ఏమైందంటే ఇక అప్లైన్ అంటున్నాను, లేకపోతే అందరు చేస్తూ నేను ఏదో చేద్దామని అవకతవకగా ఒక ప్రణాళిక అని అనుకున్నాం కదా, ఆ ప్రణాళిక లేకపోతే ఇక్కడ స్టార్ట్ అవుతుంది మన సమస్య. సో ఏమవుతుందంటే అవకతవకగా పనిచేస్తాం, అది సక్సెస్ రాదు. ఎందుకంటే ఒక లైన్లో ఎంత డెప్త్ చేస్తే మనకు ఎలోబి వస్తుందో మనకు తెలిసి ఉండాలి. ఎలోబి వస్తుంది అనేది మనకు తెలిసి ఉండాలి. దానిపైన పని చేయాలి. ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అనేది కనిపించేది అంటే ఎప్పుడైతే మీరు ఎల్ఓబి టచ్ అవుతారో అప్పుడు మీ సక్సెస్ స్టార్ట్ అయినట్టే. కొంత సక్సెస్ అనేది అంచెలంచెలుగానే వస్తుందని మాట్లాడుకున్నాం కదా. సో ఎల్ఓబి వచ్చిందంటే మనం మొదటి స్టెప్ ఎక్కినట్టే, ఇంకా అక్కడ నుంచి మనకు స్టార్ట్ అయినట్టే ఇన్కమ్. సో ఇక్కడ ఏంటంటే ఆ ఎల్ఓబి పైన పని చేయండి. అంటే ఇష్టం వచ్చినట్టు కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక వేసుకుని దానిపైన పని చేయండి ప్లీజ్ లీడర్స్. నెక్స్ట్ 10th ఏంటంటే ఆ డబ్బు దొరుకుతుందని ఆశ ఎక్కువై ముందు చూపుకోకపోవడం. ఉదాహరణకు మనకు వచ్చే నెల ఒక 10,000 వస్తుంది అంటే ఈ నెలలోనే మనం 10,000 ఖర్చు చేసినాం అనుకోరు, అదేమవుతుంది, ముందు చూపు అనేది లేకుండా డబ్బు మీద ఆశతోని ఎక్కువ ఖర్చు చేసేసినాం, మనం స్థాయికి మించి ఖర్చు చేసేసినాం. నెక్స్ట్ మంత్ ఒకవేళ 10,000 రాకపోతే ఏమవుతుంది, మళ్ళీ ఆర్థికపరమైన సమస్యలు స్టార్ట్ అయినట్టే కదా. సో అట్లా కాకుండా ఏంటంటే ఏదైనా మనకు వచ్చిందంట, నేను ఇక్కడ ఒక మనీ రూల్ చెప్తా, మనకు వచ్చిన దాంట్లో 40% సేవ్ చేసుకోవాల్సిందే. మనం ఒక 10,000 సంపాదిస్తున్నామంటే 4,000 సేవ్ చేయాలి. ఈ రూల్ మేము కూడా ఎన్నో ఇబ్బందుల పాలైనాం. సో ఇప్పుడు తెలిసింది కాబట్టి అది ఖచ్చితంగా ఫాలో అవుతున్నాం అందరం. ఖచ్చితంగా 40% మీరు సంపాదించిన 100 రూపాయలు 40 రూపాయలు రోజు సేవ్ చేసుకోవాల్సిందే. అది గుర్తుపెట్టుకోండి లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా. ఇది నెక్స్ట్ 11th పాయింట్, ఒంటిగానే అన్ని పనులు చేద్దాం అనుకోవడం. ఏమంటారంటే ఇలానికి నాకు ఇది ఎదురైంది సమస్య. ఎందుకంటే నేను ప్లాన్ చెప్పడానికి వెళ్తే నేను ఒక్కనే వెళ్తున్నా. ఒంటికి వెళ్తే అక్కడ మనం అంతా అట్రాక్షన్ గా కనిపించాం. ప్లాన్ చెప్పండి, ఆ ప్లాన్ 100% సక్సెస్ అవుతుంది, 100% సక్సెస్ అవుతుంది. ఒంటరిగా వెళ్ళి చెప్పినా మనకు కొద్దిగా చూద్దాం సార్, కలుద్దాం సార్, సరే సార్ నేను కాల్ చేస్తా సార్ అట్లా అని చెప్పి ఏం చేస్తారంటే అప్పుడు మనల్ని సాటిస్ఫై చేసి పంపించేస్తారు జనాలు. అదే ఒక 4-5 ఉండి మనిషికో మాట చెప్పి మన డ్రెస్ మన చెక్స్ గిట్లా వస్తున్నాయని చెప్పడం వల్ల ఆ ఎదుటి వ్యక్తి ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతాడు. ఆయనకు బెస్ట్ బిజినెస్ అర్థమవుతుందా కాదా అనేది కాదు, కానీ ఆయన కొంత నమ్ముతాడు. ఎందుకంటే ఇంతమంది వచ్చారు, వీళ్ళందరూ తీసుకుంటారు అంటే నాకు కూడా ఒక అవకాశం ఉంది అని ఆయన నమ్ముతాడు. ఆయన మనతో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే లీడర్. సో దీన్ని మనం ఒంటరిగా ఎప్పుడు కూడా ఈ బిజినెస్ చేయొద్దు. మీరు కొత్త లీడర్ అయినా పాత లీడర్ అయినా ఒక టీంతో వెళ్ళే ప్రయత్నం చేయండి ప్లీజ్ లీడర్స్. ఎందుకంటే ఇక్కడ ఒంటరిగా చేయడం అనేది మన బిజినెస్ లో చాలా ఇబ్బందికరమైన వాతావరణం. మనం టీంతో కలిసి చేస్తేనే సక్సెస్ ఈజీగా అవుతుంది. సో దానిపైన దృష్టి పెట్టండి ప్రతి ఒక్కళ్ళు. నెక్స్ట్ అతి నిబద్ధత. అంటే ఒక చిన్న ఏంటంటే అతి నిబద్ధత ఎట్లుండాలంటే మన ఇంట్లో ఉన్న కుటుంబం అనుకున్నాం, కుటుంబ బాధ్యత అనుకున్నాం. ఇక్కడ ఎవరికో జ్వరం వచ్చింది లేకపోతే సీరియస్ ఉంది పరిస్థితి,
అని మళ్ళీ ఇప్పుడు నువ్వు ఈయనే ఉండు, నువ్వు అంటే అనారోగ్యం పాలైన వాళ్ళని కూడా వదిలిపెట్టి మనం పోయి ప్లాన్ చెప్పేస్తాం అంటే అది అతి నిబద్ధత. ఓకే, సో మనం ఏమనుకున్నాం, మన పాయింట్ వల్ల కుటుంబ బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని మాట్లాడుకున్నాం. సో అతి నిబద్ధత అనేది కూడా మనకు అనర్థాలకు దారితీసే అవకాశం ఉంది. సో ఏదైనా సమపాలలో ఉన్నట్టయితేనే మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సక్సెస్ కావాలంటే నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరు తూచా తప్పకుండా పాటిస్తారని అనుకుంటున్నా. నెక్స్ట్, నిబద్ధత లేకపోవడం అంటే నిబద్ధత ఉన్నా ఎక్కువ ఉన్నా కష్టమే, మొత్తమే లేకపోయినా కష్టమే. కాబట్టి సమపాలలో ఉండాల్సిందే. 13 పైన ఏం చెప్తుందంటే నిబద్ధత అవసరం, నిబద్ధత లేకపోతే కూడా నష్టం అని చెప్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనం చేసే పనిలో నిబద్ధత అవసరం, దాన్ని పాటిస్తూ సమపాలలో ఉండాలి. మొత్తం అతి నిబద్ధత అయితే అది మనకు అనర్థాలు దారిస్తుంది. కాబట్టి నెక్స్ట్ 14 పాయింట్ ఏంటంటే సరైన శిక్షణ లేకపోవడం. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఈ బిజినెస్ లో నిలబడాలంటే శిక్షణనే అవసరం. సార్ డిస్టర్బ్ చేయొద్దు, వివో డాట్స్ పడుతున్నాయి, మీరు కొద్దిగా చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే సరైన శిక్షణ లేకపోవడం. ఈ బిజినెస్ లో అన్నిటికంటే ప్రాణం మీటింగ్. మన ఈ బిజినెస్ మొత్తం ఆయువు పట్టే మీటింగ్స్. ఆ మీటింగ్స్ గిట్ట మనం రెగ్యులర్ గా అటెండ్ అయితే మనలో కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి ట్రైనింగ్లలో మనం మాట్లాడితే, మనం అక్కడ ఉన్న పరిస్థితులను అబ్జర్వ్ చేసినప్పుడు మనకు చాలా నమ్మకం వస్తుంది. ప్లస్ ఏంటంటే మనం ఇక్కడ నిలబడడానికి అవసరం ఉంది. చాలా మంది జూమ్ యాడ్ కమ్మంటే అదేదో శిక్షలాగా ఫీల్ అవుతారు. శిక్షణ కాదు, శిక్షలాగా ఫీల్ అవుతారు. ఇక్కడ వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ అనుభవం ప్లస్ వాళ్ళకి తెలిసిన సబ్జెక్టు షేర్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మనం జూమ్ అటెండ్ కావాల్సిందే. నెలలో 1 రోజు 2 రోజులు మిస్ అయిందంటే దాన్ని ఎందుకంటే అందరం ఒకే రకంగా ఉండలేం. అన్ని రోజులు ఒకే పరిస్థితులు ఎదురు కాకపోవచ్చు. 1 రోజు 2 రోజులు స్కిప్ చేస్తే తప్పలేదు, కానీ నెలకు 1 సారి 2 సార్లు నేను జూమ్ యాడ్ అవుతా, నాకు ఇంకా సక్సెస్ వస్తుంది అని బాధపడితే మాత్రం అది మన మైనస్, అది మన తప్పే. కాబట్టి ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీటింగ్స్ అటెండ్ కండి. ఎందుకంటే ఇక్కడ మనం మీటింగ్స్ పెడితే ఎవ్వరు వస్తలేరు, అది చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం నెలకు 1-2 పెంచుకుంటూ పోదాం అందరం నాతో పాటు. ఇక్కడ నేను మిమ్మల్ని పాయింట్అవుట్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ నాకు కూడా ఈ సమస్య ఉంది. శిక్షణకు రమ్మంటే మా టీంలో కూడా ఇబ్బందులు ఎదురవుతుంది కొంత. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 100% ట్రైనింగ్. మనం ఎంత ట్రైన్ అయితే అంత ఎర్న్ చేయగలుగుతాం. లర్నింగ్ లేకుండా ఎర్నింగ్ అనేది రాదండి మన బిజినెస్ లో. లర్నింగ్ చేయాల్సిందే. మీరు అది యూట్యూబ్ ద్వారా చేస్తారా, మీటింగ్ల ద్వారా చేస్తారా అనేది మీరు నిర్ణయించుకోండి. యూట్యూబ్ ద్వారా కంటే మనం లైవ్ గా వచ్చి ఇక్కడ ఉన్న జనాలను చూస్తే మనకు వచ్చే కాన్ఫిడెంట్ వేరే. ఎందుకంటే ఇక్కడ వచ్చే లీడర్స్ ఎట్లా అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుండ్రు. నెక్స్ట్ వాళ్ళ ఎట్లాంటి పరిస్థితి నుంచి ఎక్కడి దాకా వచ్చారు, వాళ్ళ సక్సెస్ ఎట్లా కాబడ్డారు, ఎట్లా అయింది, ఇట్లాంటి అనుభవాలు మనల్ని చాలా మంచి మోటివేషన్ తో పాటు మనకు ఒక ట్రైనింగ్ లాగా పనిచేస్తుంది. సో అందుకే మేము ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఏంటంటే మీటింగ్స్ రండి, మీటింగ్ అటెండ్ కండి. సారీ లీడర్స్, ఇప్పుడు నా పర్సనల్ అని కాదు, కానీ నేను బిజినెస్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ విఎల్సి కానీ పెద్ద పెద్ద ట్రైనింగ్స్ ఇక్కడ జరగలేవండి. బూట్ క్యాంపులు కానీ ప్రొఫెసర్ సార్ కావచ్చు, తిరుపతి సార్ కావచ్చు నాకు చెప్పడం వల్ల మేము 3 సార్లు ఎక్కడికి విజయవాడ వెళ్ళినాం ట్రైనింగ్స్ కోసం. ఒకసారి విఎల్సి కానీ వెళ్ళినాం, 2 సార్లు బూట్ క్యాంప్లు కానీ వెళ్ళడం. ఇప్పుడు అంత అవసరం లేదు, మీరు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఖర్చు చేయాల్సిన అమౌంట్ కూడా అంత ఏం లేదు. జస్ట్ మీ ఉన్న ఏరియా నుంచి ఒక 30 నుంచి 40 కిలోమీటర్ పరిధిలోనే ఒక మంచి మంచి మీటింగ్స్ జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మీటింగ్స్ అటెండ్ అయ్యి సక్సెస్ అవుతారని నేను ఆశిస్తున్నా. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. పట్టుదల లేకపోవడం. సో మనకు పని మొదలు పెట్టినామంటే అది వదిలిపెట్టొద్దు. పట్టరాదు, పట్టి విడవరాదు అని ఒక పద్యం ఉంటుంది. ఓకే, సో ఆ పద్యం అర్థం చేసుకోండి. ఏముందంటే మనం పట్టు పట్టినామంటే వదిలిపెట్టద్దు, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అని నమ్మకం కొద్ది గట్టిగా పట్టుకొని నిలబడితే, ఇక్కడ ఏం చెప్తున్నామంటే 5 సంవత్సరాలు నిలబడండి. 5 సంవత్సరాలు జాయిన్ అయ్యి 5 సంవత్సరాలు అయితే డబ్బులు రావు. రెగ్యులర్ గా మీటింగ్స్ ప్లాన్స్ చేయడం ఇవి చేసుకుంటూ పోతేనే మనకి 5 సంవత్సరాల్లో మంచి సక్సెస్ వస్తుంది. అది మీరుగా సక్సెస్, మీ 3 తరాలను మీరు సక్సెస్ చేస్తారు. మీ పట్టు ఎట్లా ఉండాలంటే ఓడుం పట్టు లాగా ఉండాలి.
మీ అందరికి తెలుసు ఉడుముకు ఒక్కసారి దానికి పట్టు దొరికిందంటే ఏనుగులు గుంజినా కానీ అది బయటకు రాదట. ఒక ఏదైతే అది పట్టుకున్న పట్టు అట్లా అంత గట్టిగా ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి మనం అట్లాంటి పట్టు పట్టాలి, ఉడుము పట్టు అంటారు, తర్వాత విక్రమార్కుని పట్టుదల అంటారు కదా. సో అట్లాంటి పట్టు ఉండాలి మన దగ్గర. పట్టు పట్టితే ఇక అది సక్సెస్ అయ్యేదాకా వదిలిపెట్టదు లీడర్స్. సమస్యలు వస్తూనే ఉంటాయి, బిజినెస్ అన్నప్పుడు కామన్, అప్ అండ్ డౌన్ అయితేనే ఉంటది. ఒకసారి డబ్బులు రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు. కాకపోతే మనం ఇక్కడ నిలబడాల్సిందే, పట్టుదలగా వదలకుండా పట్టు పట్టి నిలబడాల్సిందే. ఓకే లీడర్స్. నెక్స్ట్ 16 పాయింట్, చేసే పనులు ప్రాధాన్యం తెలియకపోవడం. ఉదాహరణకు మనం ప్లాన్ చెప్తున్నాం, నెక్స్ట్ ఐడియా ఇస్తున్నాం, వాళ్ళకు ప్లాన్ ఏంది ఐడియా నేర్పించడం, ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. మనం చేస్తూ వాళ్ళకి తెలియాలి. మనం చేసే పనికి మనం అసలు ఏం చేయాలో ఏం చేయొద్దో తెలియకపోతే చాలా లాస్ అవుతుంది. ఓకేనా. మనం ఎక్కడికి వెళ్ళినా మనం చేయాల్సింది ఏంది, మనం అక్కడ ఒక ప్లాన్ చెప్పినామంటే వాళ్ళకు ఒక 2 ప్రోడక్ట్స్ ఇవ్వాలి, వాళ్ళకు ఐడియా చేయడం నేర్పియాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే జూమ్ మీటింగ్ ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి, ఇవి రండి, రావాల్సిందే, వస్తేనే సక్సెస్ అవుతుంది, జాయిన్ అయినంత మాత్రాన సక్సెస్ రాదు అని వాళ్ళకు దీని ప్రాధాన్యం కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఓకే. వెస్ట్ యొక్క గొప్పదనం మనం చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఏం తెలియదు. బయట కూడా మీకు జనాలు ఏం చెప్తారు అంటే వెస్టీజా ఏదిగా సబ్బులు పేస్ట్లు అమ్ముకుందా అంటారు. అలాగే తెలియదు, సబ్బు వాడితే తర్వాత డబ్బు వస్తుంది, డబ్బు వచ్చినాక కార్ వస్తుంది. అర్థమవుతుందా లీడర్స్. కార్ వచ్చినాక ఇల్లు వస్తుంది, ఇల్లు వచ్చినాక మీ జీవితం సెట్ అవుతుంది. సో ఇట్లా ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. కాబట్టి ఏంటంటే మనం చేసే బిజినెస్ ఎప్పుడు కూడా తక్కువ చేయకండి, దాని ప్రాధాన్యాన్ని గుర్తించండి. ఓకే లీడర్స్. ఒక చిన్న నా 16 పాయింట్ అయిపోయింది. ఓకే. ఒక చిన్న మీకు అందరికి థామస్ ఎడిసన్ అంటే ఆయన తెలుసు. ఓకే లీడర్స్. థామస్ ఎడిసన్ అంటే ఆయన అందరికి తెలుసు. ఆయన ఏంటంటే ఒక 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు స్కూల్లో వేస్తుంది వాళ్ళమ్మ. ఆయనకు చెవులు సరిగా వినబడే. ఓకే. 4 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే స్కూల్ పంపిస్తే ఆయనకు చెవులు సరిగా వినబడాయి. అయితే ఈయనకు ఏం చేసినా అది పర్ఫెక్ట్ చేయలేకపోతాడు అన్నట్టు. ఒక అబ్బాయి, 4 సంవత్సరాల అబ్బాయి చేయకపోతే ఏమవుతుంది అంటే అలా మేడం చూస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తుంది అంటే ఒక రోజు పిల్లవాడు ఇంటికి వచ్చేటప్పుడు ఒక చిట్టి రాసి పెట్టి ఉంటుంది జేబులో, ఇచ్చి మీ మమ్మీకి ఇచ్చేసేయి లెటర్ అని చెప్పి. అందులో ఏం రాసి ఉంటుంది అంటే ఈ కుర్రవానికి బుర్ర తక్కువ ఉంది, ఈయన చదవడానికి రాయడానికి అసలు ఆయనకు కాదు, ఈయనతో కానే కాదు, ఈయనకి ఇది అబ్బది, నేను ఏదన్నా పనిలో పెట్టుకోరు అన్నట్టుగా దాని లెటర్ రాసి ఉంటుంది. సో అది ఆ లెటర్ ఇంటికి వచ్చినాక వాళ్ళ అమ్మ చదువుతుంది, ఆమె చాలా బాధపడుతుంది. సో ఎవరో వచ్చిన కొడుకు చదువు నేర్పాల్సిన అవసరం లేదు, సో నేనే నా కొడుకు చదువు చెప్తా అని చెప్పి ఈమె వాళ్ళ ఆమెనే సొంతంగా పాఠాలు చెప్పడం, ఆ పిల్లానికి కొన్ని విషయాలు నేర్పించడం చేస్తుంది. అట్లా చేస్తే ఈ థామస్ ఏంది అంటే బడిపోయింది 3 నెలలు 4 నెలలు అంతే, 3 నెలల నుంచి 4 నెలల మధ్యలో పోతాడు. అట్లాంటి వ్యక్తి ఇలా మనం ఇక్కడ ఇంత ఈ ఫోన్ లో మాట్లాడుతున్నాం, ఇంత ఇక్కడ కూర్చున్నాం అంటే కారణం ఏంటంటే లైట్, వాళ్ళ విద్యుత్ దీపాన్ని కనిపెట్టిన గొప్ప వ్యక్తి థామస్ ఎడిసన్. సో ఈయన కూడా ఏంటంటే ఒక్క సక్సెస్ అని ఒక్కసారి రాలేదు లీడర్స్, 10,000 సార్లు ఫెయిల్ అయ్యిండు ఒక లైట్ ను కనిపెట్టడానికి. అంటే ఆయన ఏమన్నాడు అంటే దీనికి నేను 10,000 సార్లు ఫెయిల్ కాలేదు, 10,000 సార్లు ఈ విద్యుత్ దీపాన్ని నేను ఎలా కనిపెట్టచ్చో కనుక్కున్నా, అంటే ఇది చేస్తే ఇది చేయొద్దు అని అర్థమైంది నాకు. అట్లా 10,000 సార్ల ప్రయత్నంలో నేనే సక్సెస్ కావడం జరిగింది. ఇట్లాంటివి చాలా మంది లీడర్స్ ఉన్నారు. ఇంకొక వ్యక్తి గురించి చెప్తున్నా. ఒక వ్యక్తి ఏంటంటే ఒక 21 సంవత్సరాలకు ఒక వ్యాపారం స్టార్ట్ చేసిండు, వ్యాపారంలో దెబ్బతిన్నాడు. 22 ఏళ్ళకి ఏం చేసిండంటే శాసనసభ ఎన్నికలు వచ్చినాయి, అందులో పోటీ చేసిండు, అందులో ఓడిపోయాడు. 24వ ఏట మళ్ళీ ఇంకొక వ్యాపారం మొదలెట్టిండు, మళ్ళా అందులో దెబ్బతిన్నాడు. 26వ ఏట ఆయన ప్రేమించిన అమ్మాయి చనిపోయింది, అట్లా కృంగిపోయాడు కొన్ని సంవత్సరాలు. 34వ ఏట మళ్ళా ఎన్నికల్లో నిలబడ్డాడు, మళ్ళా ఓడిపోయాడు. 45 ఏళ్ళల్లో మళ్ళీ నిలబడ్డాడు, మళ్ళీ ఓడిపోయింది.
ఇట్లా ఓడిపోతూ తన 52వ ఏట ప్రతిసారి నిలబడ్డప్పుడు ఏంది, ఒకసారి సెనేట్ గా నిలబడ్డాడు, ఒకసారి ఉపరాష్ట్రపతికి వెళ్దాం అనుకుండు, ఇట్లా అన్ని ప్రయత్నాలు చేసిండు. కానీ ఆయనకి 52వ సంవత్సరంలో ఒక ఛాన్స్ వచ్చింది. అదేంటిదంటే అమెరికా ప్రెసిడెంట్ గా కూర్చున్నాడు. ఆయన ఎవరో కాదు, అబ్రహాం లింకన్. మీ అందరూ తెలుసు, చాలా గొప్ప వ్యక్తి. అంటే ఈయన ఫెయిల్ అయ్యిందా సార్? ఫెయిల్ అయ్యిందా, సక్సెస్ అయ్యిందా? అంటే సక్సెస్ అయ్యింది కదా. ఏంటంటే ఏం చేస్తే ఫెయిల్ అవుతున్నానో అది తెలుసుకొని ఇంకోసారి తప్పు చేయొద్దని ముందుకెళ్ళింది. అట్లా చేసుకుంటూ వెళ్తే ఇవాళ మనం ఈయన గురించి మాట్లాడుకునే స్థాయిలో ఉంది. ఓకే లీడర్స్, సో ఇది ఇట్లాంటి వాళ్ళు మనకు చాలా మంది ఉన్నారు. మన ఇండియాలో కూడా చాలా మంది పీపుల్ ఇట్లా ఎందుకు కష్టపడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మన ఫెస్టివల్ వచ్చే వాళ్ళు అయితే భయంకరంగా ఉంటాయి బాధలు, చాలా మంది లీడర్స్. దాని గురించి ఇంతకుముందు ఒకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఓవర్ టు హోస్ట్.